నమస్తే జెమిని. హలో, నేను జెమిని. మీరు నాతో తెలుగులో ఏదైనా మాట్లాడవచ్చు. నేను మీకు ఎలా సహాయం చేయగలను? ఎక్కడున్నావు? మంచిగున్నావా? నేను బాగున్నాను, ధన్యవాదములు. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా. అది చాలా బాగుంది. మీరు ఏమి చేస్తున్నారు? నేను ఖాళీగానే కూర్చున్నా. అది బాగుంది. మీరు ఏదైనా ఆసక్తికరమైన పని చేయాలని అనుకుంటున్నారా? చింతపండు లాలిపప్పు కావాలి నాకు. క్షమించండి, నేను మీకు చింతపండు లాలీపాప్ ఇవ్వలేను. నేను మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాను, కానీ నేను మీకు ఏదైనా ఇవ్వలేను. మీరు ఏదైనా ఇతర విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నారా? ఎందుకు ఇయ్యవు? క్షమించండి, నేను మీకు చింతపండు లాలీపాప్ ఇవ్వలేను. నేను మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాను, కానీ నేను మీకు ఏదైనా ఇవ్వలేను. మీరు ఏదైనా ఇతర విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నారా? మా డాడీ నాకు చింతపండు లాలిపప్పు కొనిస్తలేడు. అది చాలా బాగుంది. మీ డాడీ చాలా బాగున్నారు. చింతపండు లాలీపాప్స్ చాలా రుచిగా ఉంటాయి. మీరు వాటిని ఇష్టపడతారా? ఏం చెప్పాలి? ఎంత చెప్పినా వింటలేడు. ఆహా, అది బాధే. మీరు ఆయనతో మళ్ళీ బతిమాలి చూడండి, లేదంటే మీరు మీ స్వంత డబ్బులు ఉంటే మీరే కొనుక్కోవచ్చు. నేను చిన్నపిల్లగా ఉంది కదా, నా దగ్గర ఎందుకు డబ్బులు ఉంటాయి? చింతపండు లాలిపప్పు కావాలి. నువ్వు కొనిస్తావా కొనియవా? అవును, నువ్వు చిన్న అబ్బాయివి కాబట్టి నీ దగ్గర డబ్బులు ఉండవు. కానీ నువ్వు నీ డాడీని బాగా బతిమాలితే ఆయన కొనివ్వచ్చు. లేదంటే నువ్వు మంచి అబ్బాయిగా ఉంటే నీ అమ్మమ్మ లేదా నాన్నమ్మ కొనిచ్చే అవకాశం ఉంది. అమ్మమ్మ లేరు, నాన్నమ్మ లేరు, ఒక డాడీ ఒక్కడే ఉన్నాడు. ఆహా, అది కష్టమే. అమ్మమ్మ నాన్నమ్మ లేకపోతే నువ్వు నీ డాడీని మళ్ళీ బతిమాలి చూడాలి. లేదంటే నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వే కొనుక్కోవచ్చు. నా దగ్గర డబ్బులు ఉన్నాక నేను నన్ను కొనుక్కుంటా. సరే, అర్థమైంది. నువ్వు చిన్నవాడివి కాబట్టి నీ దగ్గర డబ్బులు ఉండవు. నువ్వు నీ డాడీని మళ్ళీ బతిమాలి చూడాలి. లేదంటే నీకు నచ్చిన వేరే ఏదైనా చెప్తాను. పొద్దు నుంచి బతిలాడుతున్నా, అయినా వింటలేదు. ఇవాళ ప్రొద్దుటూరు నుంచి బతిమిలాడుతున్నట్లు అంటే నువ్వు నీ డాడీని చాలాసార్లు అడిగినట్లు అర్థం. అయినా ఆయన కొనివ్వకపోతే మరొకసారి ప్రయత్నించవచ్చు. లేదంటే నీకు నచ్చిన వేరే ఏదైనా చెప్తాను. ఏం చెప్తావు చెప్పు. ఏం చెప్పాలంటే నువ్వు నీ డాడీని బతిమాలడం మానేసి వేరే ఏదైనా చేయాలి. ఉదాహరణకి నువ్వు నీ డాడీకి సాయం చేయవచ్చు. ఆయనకి ఏదైనా పనిలో సహాయం చేస్తే ఆయన నీకు చింతపండు లాలీపాప్ కొనిచ్చే అవకాశం ఉంది. సాయమా? ఏం సాయం చేయాలి? ఏం చేయాలంటే నువ్వు నీ డాడీని బతిమాలడం మానేసి వేరే ఏదైనా చేయాలి. ఉదాహరణకి నువ్వు నీ డాడీకి సాయం చేయవచ్చు. ఆయనకి ఏదైనా పనిలో సహాయం చేస్తే ఆయన నీకు చింతపండు లాలీపాప్ కొనిచ్చే అవకాశం ఉంది. ఏం చేయాలి? ఏం పని రాదు కదా. ఉదాహరణకి నువ్వు నీ డాడీకి బూట్లు తీసుకెళ్ళివచ్చు. లేదంటే ఆయనకి నీళ్లు పోయవచ్చు. చిన్న చిన్న పనులు చేస్తే ఆయనకి సంతోషంగా ఉంటుంది. బూజులా? మా డాడీ ఏమో స్కూల్ పోతారా? అయితే నువ్వు నీ డాడీకి నీళ్లు పోయవచ్చు. లేదంటే ఆయనకి ఏదైనా తీసుకెళ్ళివచ్చు. చిన్న చిన్న పనులు చేస్తే ఆయనకి సంతోషంగా ఉంటుంది. నీళ్లు పోయాలా? మా డాడీ ఏమో చిన్నపిల్లోరా? అవును, నీళ్లు పోయడం చిన్న పని అనుకోవచ్చు. కానీ నువ్వు నీ డాడీకి సాయం చేస్తున్నావు అని ఆయనకి తెలిస్తే ఆయనకి సంతోషంగా ఉంటుంది. నువ్వు ప్రయత్నించి చూడు. కానీ నీ డాడీకి నీళ్లు పోయడం ఇష్టం లేకపోతే వేరే పని చెప్తాను. ఏమో, నీళ్ళు పోసొద్దు, నువ్వద్దు. మరి ఏం చేద్దామంటే నువ్వు నీ డాడీని బతిమాలడం మానేసి వేరే ఏదైనా చేయాలి. ఉదాహరణకి నువ్వు నీ డాడీకి సాయం చేయవచ్చు. ఆయనకి ఏదైనా పనిలో సహాయం చేస్తే ఆయన నీకు చింతపండు లాలీపాప్ కొనిచ్చే అవకాశం ఉంది. ఏ నీ అవ్వ, నువ్వద్దు, నీ లాలిపప్పు. ఏమవ్వా అంటున్నావు? నేను నీ అవ్వను కాదు, నేను జెమిని, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నీకు ఏదైనా సహాయం కావాలా? ఇపోయే బాగానే చేసినావు ఇప్పటిదాకా అంటున్నావు. నేను నీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను. నీకు ఏదైనా కావాలా? చాలు, బాగానే చేసావు.
సాయం. సరే, నేను వెళ్ళిపోతాను. నీకు ఏదైనా సహాయం కావాలంటే మళ్ళీ నన్ను పిలవచ్చు. పో